Cancer Healer Center, a new beginning. జీవీఎల్ గారు మీరు సెఫాలజిస్ట్ కూడా కాబట్టి మీరు మోర్ పొలిటికల్ పర్స్పెక్టివ్లో నుంచి అనలైజ్ చేయండి. బీజేపీకి ప్రస్తుతం 47%, ఆప్కి 43%, అంటే డిఫరెన్స్ 44%. డిఫరెన్స్ బీజేపీ ఆప్ మధ్య 3% మాత్రమే ఉంది ఓట్ షేరు. అండ్ కాంగ్రెస్ 7% వరకు ఓట్ షేర్ పొందింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 3.8 అయితే ఇప్పుడు 7%, అంటే ఆల్మోస్ట్ డబల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఓట్ షేర్ డిఫరెన్స్ని క్లోజ్గా ఆప్ అండ్ బీజేపీ ఉండటాన్ని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డబల్ ఓట్ శాతాన్ని పొందటాన్ని, ఈ మూడింటిని కలిపి చూసి ఎట్లా అర్థం చేసుకోవాలి? విశ్లేషణగా చెప్తా చూడండి. ఇది ముఖాముఖి పోటీ అంటారు దీన్ని. 6%, 7% ఓట్లు తెచ్చుకున్న పార్టీ పెద్దగా మేజర్ పార్టీగా ఎన్నికల్లో లేదు. త్రిముఖ పోటీ ఎప్పుడు ఉంటుందంటే మూడవ పార్టీ కూడా కనీసం ఒక 15% ఓట్లు వస్తే దాన్ని త్రిముఖ పోటీగా వర్ణించవచ్చు. ఇది బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ముఖాముఖి పోటీ ఉన్నప్పుడు 1%, 2% ఓట్లతో కూడా 2/3 మెజారిటీ సాధించిన కోకొల్లల ఉదాహరణలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ముఖాముఖి పోటీలో తక్కువ ఓట్లతో కూడా మెజారిటీ సాధించిన సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి 4-5% ఆధిక్యత అన్నది ముఖాముఖి పోటీలో చాలా ఎక్కువగానే చెప్పాలి. అది తక్కువ తేడా అయితే జీవీఎల్ గారు, కాంగ్రెస్ కనుక ఆమ్ ఆద్మీని బలపరిచి వాళ్ళతో కలిసి ఎలక్షన్కి వెళ్ళి ఉంటే వాట్ వుడ్ హావ్ బీన్ ది సినారియో నౌ? చూడండి, ఇది మరొక విశ్లేషణ. కాంగ్రెస్కి వచ్చినటువంటి 6% ఓట్లన్నీ కూడా మరి ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళుండేవి అనుకుంటే అది కూడా భ్రమే. ఎందుకంటే కాంగ్రెస్కు వచ్చే ఓట్లన్నీ కూడా మరి బీజేపీ వ్యతిరేక ఓట్లు అనుకోవటానికి కూడా వీల్లేదు. అనేక సందర్భాల్లో ఇందులో కనుక కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీతో సగానికి పైగా బీజేపీ వైపు వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు చూస్తే దక్షిణాది ఓటర్సు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన సంఘటనలు కోకొల్లలు ఢిల్లీలో. నేను ఢిల్లీలో అనేక సంవత్సరాలుగా నివసించాను కనుక ఈ విషయం నాకు తెలుసు. సో కాబట్టి వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళకపోవచ్చు. అందులో అధిక శాతం బీజేపీ వైపే మొగ్గు చూపచ్చు. అలాగే పోర్ ఓటర్స్ వాళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసేవారు కదా. కాంగ్రెస్కి ఓటేశారంటే వారికి జాతీయ పార్టీ వైపు మొగ్గున్నట్టు. సో కాంగ్రెస్ విడిగా పోటీ చేసి ఉండకపోతే, కాంగ్రెస్ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తుంటే నేను ఖచ్చితంగా చెప్తా, ఈరోజు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సీట్లు కూడా ఇంకా తక్కువ వచ్చాయి, మాకు ఇంకా ఎక్కువ మెజారిటీ లభించేది. ఎందుకంటే కాంగ్రెస్ జనరల్లీ ఒక కూటమిని పుల్ డౌన్ చేస్తుంది తప్పితే కాంగ్రెస్ స్ట్రెంగ్త్ ఇచ్చిన దాఖలాలు లేవు. పొద్దున్నే మనం మీతో రజనీకాంత్ గారు ఒమర్ అబ్దుల్లా స్టేట్మెంట్ కామెంట్ చూపించారు. మరి ఒమర్ అబ్దుల్లానే కాంగ్రెస్ కలయికతో తీవ్రంగా దెబ్బతిన్నాడు. జమ్మూ కాశ్మీర్లో కేవలం 1 సీటుకు పరిమితమైంది కాంగ్రెస్, కూటమిలో అనేక సీట్లు తీసుకొని. సో కాబట్టి కాంగ్రెస్తో కలిస్తే మరి ఈ ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చేవనుకోవటం భ్రమ. ఇక్కడ కలిసి ఉంటే ఇంకా తక్కువ సీట్లు, 20 కంటే తక్కువతోనే పరిమితం అయ్యేవాళ్ళు. Cancer Healer Center, a new beginning.